మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో అర్ధరాత్రి ఓ ఇంటికి దుండగుడు నిప్పు అంటించినట్టు తెలుస్తోంది. మంటల వేడితో ఇంట్లో నిద్రిస్తున్న 4 వ్యక్తులు మేల్కొని ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఓ ద్విచక్ర వాహనం, ఫర్నిచర్, ఇల్లు కొంత భాగం కాలిపోయింది. గత 2 రోజుల క్రితం గ్రామంలోని రాజు, రామకృష్ణలు ఘర్షణ పడ్డారు. మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు విచారణ పూర్తి కాకముందే అర్ధరాత్రి సమయంలో రామకృష్ణ ఇంటికి దుండగుడు నిప్పు అంటించాడు. మంటల వేడికి ఇంట్లో నిద్రిస్తున్న 4 వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఇరుగు పొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో మంటలు చుట్టుపక్కలకు వ్యాపించలేదు. నిందితుని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని రామకృష్ణ వేడుకుంటున్నాడు. రామకృష్ణ నేను అంటే మాకు ఇంతకుముందు మా ఆదివారం రోజు చిన్న గొడవ అయింది. ఆ గొడవైన క్రమంలో తనకు దెబ్బ తాకింది, గాయం అయింది. ఆ గాయం ద్వారా మేము స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో కేసు ఫైల్ చేసి స్టేషన్లో కేసు నడుస్తుంది తన మీద. అయితే మేము నిన్న పెద్ద మనుషులలో మాట్లాడితే అక్కడ డబ్బుల విషయంలో కొంచెం తేడా వచ్చేసరికల్లా పెద్ద మనుషులు కూడా వద్దులేరా బాబు, సరే రేపు మాట్లాడదాం, ఇలా సాయంత్రం అయింది, తనకు దెబ్బ తాకింది కదా, కొంచెం కోపంలో ఉన్నాడు, తర్వాతకి మాట్లాడదాంలే అన్నారు. అన్నాక వాళ్ళు అక్కనే అన్నారు, ఏమన్నారంటే తలకు తల, మొండానికి మొండం, దెబ్బకు దెబ్బ దిద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ఆడ మాట్లాడారు. అయితే పెద్ద మనుషులు ఈ విషయాన్ని కూడా గ్రహించి వద్దులే, ఇక కేసు నడుస్తుంది కదా, దాని గురించి మనం తర్వాతకి మాట్లాడదాం, వెళ్ళంటారా బాబు అంటే మేము వచ్చాము. అయితే తను వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? నైట్ 8-8:30 ప్రాంతంలో వచ్చాడు. వచ్చి అటు ఇటు తిరుగుకుంటా సంపుతో నరుకుతామని కత్తులు మన సుత్తె కట్టుకొని అటు ఇటు తిరుగుతాడు. అయితే మేము భయంతోనే ఉన్నాం. అయితే భయంతో ఏం చేస్తున్నాం, మేము లాస్ట్ రూమ్లో పడుకున్నాం. ఈ రూమ్లో పడుకునే అటు కడ రూమ్లో పడుకున్నాక నైట్ 2-2:30 ప్రాంతంలో, అంటే 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో బండిలో నేను 4 లీటర్ల పెట్రోల్ పోయించుకున్నా. ఆ పెట్రోలే తీసి తగలబెట్టి ఇల్లు తగలబెట్టి పోయాడు. జరిగిన విషయం ఇదే అండి. మాకు అతనితో ప్రాణహాని ఉంది, కత్తుల రాదు, తనతోనే మాకు ప్రాణహాని ఉన్నది. దయచేసి మాకు రక్షణ కల్పించాలని నేను కోరుతున్నాను.